ప్రభాస్ చేతిలో 1-2 సినిమాలు కాదు, ఏకంగా అర డజనుకు పైగా భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అది కూడా ఒకేసారి 2 సినిమాల షూటింగ్ అయ్యేలా చూస్తున్నాడు డార్లింగ్. దానికి తోడు ఆయన కాలిగాయం కారణంగా షూటింగ్ కాస్త డిలే అవుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు ప్రభాస్. మరి కల్కి 2 ఎప్పుడు పట్టాలెక్కుతుంది అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇమ్మీడియట్ గా స్పిరిట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ. దీంతో నాగ్ అశ్విన్ ఇంకొంతకాలం వెయిట్ చేయక తప్పేలా లేదు. అయితే కల్కి 2 జాప్యం కారణంగా ఈ మధ్యలో నాగ్ అశ్విన్ ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా టాక్ ఉంది. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. లేదు ఓ మలయాళ స్టార్ బ్యూటీతో ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. కుదిరితే కల్కి 2 స్టార్ట్ అయ్యేలోపే నాగి ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని అనుకుంటున్నట్టుగా చెబుతూ వస్తున్నారు. కానీ ఆయన కొత్త సినిమా ఏదైనా సరే కల్కి 2 తర్వాతే ఉంటుందని తెలుస్తుంది. ముందుగా కల్కి పార్ట్ 2 ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట. ఆ తర్వాతే మిగతా సినిమాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాడట. కాబట్టి ఉంటే కల్కి 2 తర్వాతే ఫీమేల్ సెంట్రిక్ మూవీపై ఏదైనా అప్డేట్ ఉంటుంది. మరి నాగ్ అశ్విన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు? కల్కి 2కి ప్రభాస్ డేట్స్ ఇప్పుడు ఇస్తాడో లేదో చూడాలి.